హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో టాప్ 25 బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ మూవీస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డెఫినెట్గా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆఫీసర్ అండ్ డ్యూటీ. అండ్ ఈ మూవీలో కుంచక బోబన్ అండ్ ప్రియమని మెయిన్ లీడ్స్గా చేశారు. రీసెంట్గా వచ్చిన మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో హరీష్ శంకర్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. అతను తన లవబుల్ ఫ్యామిలీతో కొచ్చిలో నివసిస్తుంటాడు. హరీష్ శంకర్ చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. తనకుండే అగ్రెషన్ అండ్ నిజాయితీ డిపార్ట్మెంట్లో అందరికీ ఉండాలని అనుకుంటాడు. ఆ ప్రాసెస్లో ఫేక్ జ్యువెలరీ రాకెట్, నకిలీ గోల్డ్ చేసే గ్యాంగ్ని ఛేదిస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో జ్యువెలరీ రాకెట్ కాకుండా సెక్స్ అండ్ డ్రగ్స్ రాకెట్ కూడా బయటపడతాయి. అలాగా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్లో చాలా ట్విస్ట్లు బయటకు వస్తాయి. అండ్ విలన్ గ్యాంగ్ చాలా భయంకరంగా ఉంటారు డెఫినెట్లీ. అండ్ ఆ విలన్ గ్యాంగ్స్ వల్ల హీరో ఫ్యామిలీకి ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ హీరో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బందులు పడ్డాడు, ఫైనల్గా ఆ కేసుని సాల్వ్ చేశాడా లేదా అనేది ఈ మూవీలో అయితే చాలా క్లియర్గా చూపించారు. అండ్ ఈ మూవీలో జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అయితే సూపర్ అని చెప్పాలి. కుంచక్ బోబన్ అండ్ ప్రియమణిల పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ మూవీ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని హోల్డ్ చేసిన విధానం అయితే తోప్ అని చెప్పాలి. డెఫినెట్గా సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు, చాలా టైట్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. అండ్ ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రైఫిల్ క్లబ్. ఈ మూవీలో అనురాగ్ కశ్యప్, దర్శన రాజేంద్రన్ అండ్ దిలీష్ పోతాన్ మెయిన్ లీడర్స్గా చేశారు. సో డెఫినెట్గా ఇదొక సర్ప్రైజింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ని చాలా బాగా డీల్ చేశారు. రీసెంట్గా మలయాళంలో వచ్చిన ఈ మూవీ దాదాపు 30 కోట్లు వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ మొత్తం 90s బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది. సో మంగళూరులో దయానంద్ అనే పర్సన్ చాలా ఫేమస్. అతనికి 2 కొడుకులు ఉంటారు. ఒకరోజు దయానంద్ అరేంజ్ చేసిన పార్టీలో 2 లవర్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి దయానంద్ పెద్ద కొడుకుకి బాగా నచ్చేస్తుంది. కానీ అనుకోకుండా ఒక ప్రాసెస్లో ఆ లవర్స్ వల్లే దయానంద్ పెద్ద కొడుకు చనిపోతాడు. అప్పుడు దయానంద్ వాళ్ళని ఏం చేశాడు, అసలు ఈ మూవీ అంతా అడవిలో జరగడానికి గల కారణం ఏంటి అనేది తెలియాలంటే డెఫినెట్గా మీరు ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీలో కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో ప్రతి ఒక్కరు డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారు. అండ్ డెఫినెట్లీ సినిమా అంతా అక్కడక్కడ కొంచెం బోర్ కొడుతుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ కానీ అండ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కెమెరా వర్క్, ఎడిటింగ్ అయితే తోప్ లెవెల్ ఉంటాయి. డెఫినెట్గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పొన్మ్యాన్. ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ అండ్ సాజిన్ గోపు మెయిన్ లీడ్స్గా చేశారు. సో రీసెంట్గా ఓటీటీలో వచ్చిన మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, పిపి అజేష్ ఒక గోల్డ్ జ్యువెలరీ సేల్స్ ఏజెంట్. అలాగని షాప్లో కూర్చొని నగలు అమ్మేవాడు కాదు, కానీ పెళ్లి కూతురు కుటుంబం వాళ్ళకి అవసరానికి తగ్గ జ్యువెలరీని హెల్ప్ చేస్తాడు. ఆ డబ్బు చదివింపుల రూపంలో మళ్ళీ లాక్కుంటాడు. కానీ అదే ప్రాసెస్లో పిపి అజేష్ ఒకరికి హెల్ప్ చేయబోయి పెద్ద చిక్కుల్లో పడతాడు. సో ఏంటంటే, పెళ్ళి అయ్యాక పెళ్లి కూతురు ఆ జ్యువెలరీని మళ్ళీ ఇవ్వనని చెప్తుంది. దాని తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ని ఈ మూవీలో అండ్ డెలివర్ చేశాడు. అండ్ సాజిన్ గోపు పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా చూసిన తర్వాత, అంటే మీరు ఒక్కసారి ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాని మొత్తం చూసేదాకా అసలు వదిలిపెట్టలు. సో అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ చాలా బాగుంటుంది సినిమా అయితే. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రేఖా చిత్రం. సో రీసెంట్గా వచ్చిన ఈ మూవీ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. సో మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు, బట్ అక్కడక్కడ కొంచెం లాగ్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ ఈ మూవీలో ఆసిఫ్ అలీ అండ్ అనస్వర రాజన్ మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక చిన్న తప్పు చేయడం వల్ల సస్పెండ్ అయి ఉంటాడు. అండ్ అదే ప్రాసెస్లో ఒక ముసలాయన అడవిలోకి వెళ్ళి వీడియో కాల్ చేసి ఫేస్బుక్లో లైవ్ కాల్ పెట్టి, మేము ఇక్కడే 40 ఏళ్ల క్రిందట ఒక అమ్మాయిని చంపేసి పూర్తి చేశామని చెప్తాడు. సో ఆ వీడియో వైరల్ అవడంతో హీరో ఆ కేసుని టేకప్ చేసి
ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కొన్ని భయంకరమైన నిజాలు అండ్ ట్విస్ట్లు బయటకు వస్తాయి. డెఫినెట్లీ ఆ కిల్లర్స్ ఎవరు అండ్ ఆ కిల్లర్స్ ఇప్పుడు ఇంకా బతికే ఉన్నారా లేదా అనేసి చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో అనస్వర రాజ్ అనే క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పాలి. సో ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్లీగా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఉన్ని ముకుందన్ అసోసియేట్స్. ఈ మూవీలో వినీత్ శ్రీనివాసన్ అండ్ హర్షద్ చాందిని బైజు మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది సినిమా కూడా. అండ్ అంతే ఇంటెలిజెంట్గా టాక్టిక్స్ అయితే సూపర్గా ఉంటాయి. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ముకుందన్ ఉన్ని ఎల్ఎల్బి కంప్లీట్ చేసి అసిస్టెంట్ లాయర్గా పనిచేస్తుంటాడు. అసిస్టెంట్ లాయర్గా ఇంకెన్నాళ్ళు 35 years వచ్చినా పెళ్లి కాలేదు, సక్సెస్ రాలేదని చాలా బాధపడుతుంటాడు. సరిగ్గా అదే టైంలో హాస్పిటల్లో ఫేక్ డాక్యుమెంట్స్తో ఇన్సూరెన్స్ని ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకుంటాడు. అసలే క్రిమినల్ మైండెడ్, అందులోనూ లాయర్. తన బుర్రను ఎలా ఉపయోగించి ఎలాంటి పనులు చేశాడు, ఎలా సక్సెస్ అయ్యాడు అనేది చూస్తే మాత్రం డెఫినెట్లీగా బుర్ర పాడైపోద్ది. అండ్ ఇది ఒక బెస్ట్ ఇంటెలిజెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ ముకుందన్ ఉన్నిగా వినీత్ శ్రీనివాసన్ పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మూవీలో స్క్రీన్ ప్లే అయితే వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పాలి డెఫినెట్లీ. సో డైరెక్టర్ ఈ మూవీని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అండ్ ఇది ఒక రెగ్యులర్ సినిమాలో అయితే అసలు ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కిష్కింధ కాండం. ఈ మూవీలో ఆసిఫ్ అలీ అండ్ అపర్ణ బాలమురళి మెయిన్ లీడ్స్గా చేశారు. రీసెంట్గా మలయాళంలో వచ్చి దుమ్ము లేపిన ఈ మూవీ ప్లాట్ ఏంటంటే హీరో ఒక ఫారెస్ట్ ఆఫీసర్. తన భార్య చనిపోవడంతో అపర్ణను రెండో పెళ్లి చేసుకుంటాడు. అలాగే తన కొడుకు కూడా ఉంటాడు. అలాగే హీరో వాళ్ళ నాన్న కూడా ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. ఆయనకి మతి మరుపు ఎక్కువ, ప్రతి విషయాన్ని చాలా తొందరగా మర్చిపోతూ ఉంటాడు. అండ్ అదే ప్రాసెస్లో అతని దగ్గరున్న లైసెన్స్ తుపాకీని పోలీసులకు అప్పగించాలని పోలీసులు నోటీసులు ఇస్తారు. కానీ అతను ఆ తుపాకీని ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్తాడు. బట్ ఆ తుపాకీ ఒక అడవిలో దొరుకుతుంది, కానీ దాంట్లో బుల్లెట్లు ఉండవు. అసలు ఆ బుల్లెట్లు ఎక్కడికి పోయాయి అండ్ దాంతో ఎవరినైనా షూట్ చేసి చంపేశాడా లేదా, అసలు దాన్ని ఇంకెవరైనా ఎత్తుకెళ్ళి ఇలా చేశారా అనేది ఈ సినిమాలో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన అయితే చాలా డీసెంట్గా చేశాడు యాజ్ ఏ మతి మరుపు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. సో డెఫినెట్లీ చాలా బాగుంటుంది. బట్ సినిమా అయితే చాలా స్లో నెరేషన్లో ఉంటుంది. బట్ క్లైమాక్స్ మిమ్మల్ని చాలా సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ముంజా. అండ్ ఈ మూవీలో శర్వారి అండ్ అభయ్ వర్మ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఒక హారర్ ఫిల్మ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో హీరో బిట్టు ఒక హెయిర్ డ్రెస్సర్. కానీ బిట్టుకి ఒక పీడకల వెంటాడుతూ ఉంటుంది. కానీ ఒకరోజు తన సిస్టర్ మ్యారేజ్ కారణంగా వాళ్ళ సొంత ఊరికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ బిట్టు తన కలలోకి వచ్చే రావి చెట్టుని చూసి షాక్ అవుతాడు. దానివల్లే వాళ్ళ నాన్న కూడా చనిపోయాడని తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఒంటరిగా రావి చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు వాళ్ళ నాన్న ఎందుకు చనిపోయాడు, ఇతను కూడా చనిపోయాడా లేదా అనేది తెలుసుకోవాలంటే డెఫినెట్గా మీరు ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీలో కొన్ని హారర్ సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ కొంచెం డీసెంట్గా ఉంటుంది. బట్ అక్కడక్కడ అయితే డెఫినెట్గా అంటే కొంచెం కొంతవరకు సినిమా అయితే బోర్ కొడుతుంది. బట్ క్లైమాక్స్లో అయితే సాటిస్ఫై అవుతాం. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రోమాంచం. అండ్ ఇదొక డిఫరెంట్ కామెడీ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో షోబిన్ షాహిర్ అండ్ అర్జున్ అశోకన్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ డెఫినెట్గా చాలా థ్రిల్లింగ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే జీవన్, నీరజ్, హరి, రవి ఇలా 7 ఫ్రెండ్స్ బెంగళూరులో ఓ ఇంట్లో రూమ్మేట్స్గా ఉంటారు. అండ్ ఒక్కొక్కరు వేరే వేరే జాబ్స్ చేస్తున్నా కానీ ఈవినింగ్కి మాత్రం అందరూ కలుస్తారు. కానీ జీవన్ ఒకరోజు ఓయిజా బోర్డు గురించి తెలుసుకుని దాని ద్వారా ఆత్మలను పిలిచి ఫ్రెండ్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఆత్మ నిజంగానే రావడంతో అందరూ షాక్ అవుతారు. ఆ ఓయిజా బోర్డు వల్ల వచ్చిన ఆత్మ వాళ్ళని ఏం చేసింది, అసలు ఆ ఆత్మగా వచ్చింది ఎవరు అని తెలుసుకోవాలంటే డెఫినెట్గా మీరు ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీలో చాలా కామెడీ ఉంటుంది. అండ్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సూపర్గా ఉంటాయి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ఈ మూవీని మీరు ఇప్పటివరకు చూడలేదంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి లక్కీ భాస్కర్. అండ్ ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి చౌదరి మెయిన్ లీడ్స్గా చేశారు. సో వెంకీ అట్లూరి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అండ్ రీసెంట్గా వచ్చిన ఈ మూవీ
చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అండ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. పర్సనల్గా నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే హీరో మగధ బ్యాంక్లో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తుంటాడు అండ్ ఆ బ్యాంక్లో చాలా పద్ధతిగా పనిచేస్తూ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ ఒకరోజు తనకు రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకు వెళ్తుంది అండ్ దాని కారణంగా భాస్కర్ చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే ఆల్రెడీ తన ఫ్యామిలీ పొజిషన్ అస్సలు బాగలేదు అండ్ చాలా మందికి అప్పులు కూడా ఉన్నాడు. అలాంటి టైంలో భాస్కర్ ఆ బ్యాంక్లో ఒక స్కామ్ని చేస్తాడు. సో ఆ స్కామ్ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది అండ్ ఆ స్కామ్కి వేరే వాళ్ళకి రిలేషన్ ఏంటి అండ్ అసలు 1992 స్కామ్కి హర్షద్ మెహతా స్టోరీకి లింక్ ఏంటి అనేది తెలియాలంటే డెఫినెట్గా ఈ మూవీ చూడాల్సిందే. సో మ్యాక్సిమం చాలామంది ఈ మూవీని చూసేసే ఉంటారు. బట్ ఎవరైనా మిస్ అయితే వన్ ఆఫ్ ద బ్రిలియంట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ క్లైమాక్స్ అయితే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఈ మూవీలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. 2024లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆవేశం. ఈ మూవీలో ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్గా చేశారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది మలయాళంలో 150 కోట్లు కలెక్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చిందని చెప్పాలి. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే అజు బీబీ శంతన్ ముగ్గురు ఏరోనాటికల్ ఇంజనీర్స్ చదువుకోవడానికి కేరళ నుంచి బెంగళూరుకి వస్తారు. అక్కడ సీనియర్స్ ర్యాగింగ్ పేరుతో వీళ్ళని పిచ్చా కొట్టుడు కొడతారు. బాధలో ఉన్న వీళ్ళు ఎలాగైనా రివ్యూస్ తీసుకోవాలని లోకల్ గ్యాంగ్స్టర్ రంగాని కలుస్తారు. అప్పటి నుండి వీళ్ళ లైఫ్ ఎలా మారింది, అసలు రంగా ఎవరు, అతను గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడు, ఈ భయంకరమైన గ్యాంగ్స్టర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది తెలియాలంటే డెఫినెట్గా మీరు ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మెయిన్గా ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పాలి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియో అండ్ జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ తెలుగులో అయితే అవైలబుల్గా లేదు, మేబీ తెలుగులో అయితే రీమేక్ అవ్వచ్చు. బాలకృష్ణ గారు కానీ రవితేజ గారు కానీ ఈ మూవీలో యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో మనకైతే తెలియదు కాబట్టి ఈ మూవీని మీరు మలయాళం ఆడియోతో చూడాలనుకుంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మార్కో. ఈ మూవీలో ఉన్ని ముకుందన్, యుక్తి తరేజా అండ్ కబీర్ దుహాన్ సింగ్ మెయిన్ లీడ్స్గా చేశారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. రీసెంట్గా ప్రతి ఒక్కరిని చాలా డిస్టర్బ్ చేసింది. నిజం చెప్పాలంటే వైలెన్స్ అనే పదానికి 100% న్యాయం చేసిన సినిమా ఇది. అండ్ డెఫినెట్లీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉంటుంది భయ్యా, నెక్స్ట్ లెవెల్. డెఫినెట్గా ఒక్కో సీన్ చూస్తున్నప్పుడు మనకైతే వణుకు పుడుతుంది డెఫినెట్లీ. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే జార్జ్ది చాలా పెద్ద కుటుంబం. వీళ్ళ ఫ్యామిలీ అంతా గోల్డ్ బిజినెస్ చేస్తుంటారు. జార్జ్ కుటుంబం పెంచుకున్న వారసుడు మార్కో. మార్కో జార్జ్కి సొంత తమ్ముడిలా ఉంటాడు. కానీ జార్జ్కి సొంత తమ్ముడైన విక్టర్ ఒక గుడ్డివాడు. విక్టర్కి మార్కో అంటే ప్రాణం. కానీ ఒకరోజు విక్టర్ని ఎవరో యాసిడ్లో తోసి దారుణంగా చంపేస్తారు. సో విక్టర్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని చెప్పేసి మార్కో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భయంకరమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. డెఫినెట్లీగా చాలా వైలెంట్గా ఉంటాయి అండ్ మనమైతే అసలు ఇమాజిన్ కూడా చేయలేము. సో ఈ మూవీలో మార్కోగా ఉన్ని ముకుందన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ పీక్లో ఉంటుంది. అండ్ ఈ మూవీకి మరో హైలైట్ చెప్పుకోవాలంటే రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అని చెప్పాలి. ప్రతి సీన్కి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బెంబెలెత్తిపోద్ది అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ మూవీలో ఎమోషన్స్తో పాటు యాక్షన్ సీన్స్ని చాలా బాగా డీల్ చేశారు. అండ్ ఫైనల్గా ఈ మూవీ గురించి మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ మూవీని అస్సలు ఫ్యామిలీతో చూడడానికి ప్రిఫర్ చేయకండి. జస్ట్ ఒంటరిగా మాత్రమే చూడండి అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. సో దయచేసి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహా, సోనీ లివ్ అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. కిల్. అండ్ ఈ మూవీలో లక్ష, తాన్యా అండ్ రాఘవ్ జుయల్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఇదొక బెస్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఈ మూవీ అంతా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే హీరో ఒక ఎనర్జీ కమాండో. తన గర్ల్ ఫ్రెండ్కి వేరే వాడితో ఎంగేజ్మెంట్ అవుతుందని తెలిసి తన కొలీగ్తో కలిసి రాంచీకి వెళతాడు. అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ని కలిసి ఇక్కడి నుండి ఢిల్లీ వెళ్ళాక పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ ఆ ఈవెంట్ తర్వాత హీరోయిన్ ఫ్యామిలీ అండ్ హీరో వాళ్ళందరూ కలిసి రాంచీ నుంచి ఢిల్లీకి వచ్చే ఒక ట్రైన్లో ఎక్కుతారు. అండ్ ఆ ట్రైన్లో కొంతమంది రాబరీ గ్యాంగ్ అందరి దగ్గర డబ్బు, బంగారం దోచుకుంటూ ఉంటారు. అండ్ అదే ప్రాసెస్లో హీరోయిన్ వాళ్ళ ఫాదర్తో ఆ రాబరీ గ్యాంగ్కి చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది. అండ్ ఆ ఆర్గ్యుమెంట్ ఎంత పెద్దది అయింది అండ్ ఆర్గ్యుమెంట్ తర్వాత హీరో వాళ్ళందరినీ కాపాడా లేదా అండ్ ఆ దొంగలు ఎంత భయంకరమైన వాళ్ళు అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ మూవీ మొత్తం
ట్రైన్లోనే ఉంటుంది. డెఫినెట్లీ ఎమోషన్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఈ మూవీలో హీరో లక్స్ పర్ఫార్మెన్స్ ఇరగదీశాడని చెప్పాలి. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి సూక్ష్మదర్శిని. ఈ మూవీలో నజ్రియా ఫహాద్ మెయిన్ లీడ్గా చేశారు. అండ్ రీసెంట్గా వచ్చిన ఈ మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అక్కడ దాదాపు 50 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ ప్లాట్ ఏంటో తెలుసుకుందాం. ప్రియా తన హస్బెండ్ అండ్ కూతురితో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఖాళీగా ఉండడం ఎందుకని జాబ్ ట్రయల్స్లో ఉంటుంది. కానీ తనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే తన చుట్టుపక్కన జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. అదే ప్రాసెస్లో తన పక్కింట్లో వచ్చిన ఒక ఫ్యామిలీ ఏదో చేస్తున్నారని చెప్పేసి అనుమానిస్తుంది. అలా ప్రియా ఆ ఇంట్లో ఏం చూసింది, ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకుంది, అసలు వాళ్ళెవరు ఏం చేస్తున్నారు అనేది తెలియాలంటే డెఫినెట్గా ఈ సినిమా చూడాల్సిందే. అండ్ ఈ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ అక్కడక్కడ కొంచెం లాగింగ్ అండ్ బోరింగ్గా ఉంటుంది డెఫినెట్లీ. సో మలయాళం సినిమాలు అంటే అలానే ఉంటాయి. అండ్ ఈ మూవీలో నజ్రియా ఫహాద్ పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్లీ చాలా బాగుంటుంది. సో ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ మూవీని జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే కన్నూర్ స్క్వాడ్. ఈ మూవీలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి మెయిన్ లీడ్గా చేశారు. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీ ఇన్ మమ్ముట్టిస్ కెరీర్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఈ మూవీలో ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ అసలు ఎక్కడ బోర్ కొట్టదు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా తోపుగా ఉంటుంది అండ్ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే కేరళలోని కన్నూర్ డిస్టిక్లో క్రైమ్ రేట్ తగ్గించాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్పెషల్ స్క్వాడ్ని అపాయింట్ చేస్తుంది. అదే ప్రాసెస్లో ఒక ఫేమస్ పొలిటీషియన్ మర్డర్ కేస్ వీళ్ళ దగ్గరికి వస్తుంది. అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని ఈ స్క్వాడ్ చేసే ఇన్వెస్టిగేషన్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. డెఫినెట్గా ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఈ మూవీ కొంచెం కాకి మూవీలా ఆ ప్యాటర్న్లో ఉంటుంది. బట్ ఇది ఒక డిఫరెంట్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు డెఫినెట్లీ. బట్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఈ మూవీని ఇప్పటి వరకు మీరు అసలు మిస్ అయితే అస్సలు వదలకండి, డెఫినెట్గా చూడండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అన్వేషిప్పిన్ కండెతు. ఈ మూవీలో టొవినో థామస్ మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. సో మూవీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు క్రిమినల్ ఎవరో అస్సలు కనిపెట్టలేము. సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. బట్ అక్కడక్కడ కొంచెం లాగింగ్ అండ్ డ్రాగింగ్ గా ఉంటుంది. డెఫినెట్లీ సినిమా అయితే బోర్ కొట్టదు. సో ఈ మూవీలో 2 కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇంటర్వెల్ కంటే ముందు ఒకటి, ఇంటర్వెల్ తర్వాత ఒకటి, అలాగే 2 కేసుల్ని డీల్ చేస్తారు. అండ్ ఫస్ట్ కేసులో ఒక అమ్మాయి చనిపోతుంది. అండ్ ఆ అమ్మాయి శవం చర్చి పక్కన ఒక బావిలో దొరుకుతుంది. సో ఆ అమ్మాయిని ఎవరు చంపేశారు, ఎందుకు అక్కడ పడేశారు అని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్గా ఎక్కడైతే బోర్ కొట్టదు. అండ్ ఆ కేసుని హీరో ఎలా సాల్వ్ చేశాడు అండ్ సెకండ్ కేసుని ఎలా సాల్వ్ చేయబోతాడు అనేది సినిమాలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ ఎండ్ వరకు మనం కిల్లర్ ఎవరు అనేది అస్సలు కనిపెట్టలేము. అండ్ ఇప్పటి వరకు ఈ మూవీని ఎవరైనా చూడలేదంటే మాత్రం నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కుడుంబస్తాన్. ఈ మూవీలో మణికందన్ అండ్ శాన్వి మేఘన మెయిన్ లీడ్స్గా చేశారు. రీసెంట్గా ఓటీటీలో వచ్చి దుమ్ము లేపుతున్న ఈ మూవీ ప్లాట్ ఏంటంటే మూవీ స్టార్టింగ్లోనే హీరోయిన్ ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చి రిజిస్టర్ ఆఫీస్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి చాలా పెద్ద రచ్చ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న మిడిల్ క్లాస్ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, అసలు వాళ్ళ ఇంట్లో ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఈ మూవీలో ఏంటంటే హీరో ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉంటాడు. అండ్ తనకు నెలకు 50,000 రూపాయలు శాలరీ వస్తుంది. అండ్ ఆ 50,000 రూపాయల్లోనే ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకోవాలి. సో ఇటు ఈఎంఐ కట్టుకోవాలి అండ్ ఫ్యామిలీని చూసుకోవాలి. బట్ తనకుండే సిచ్యువేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇల్లు బాగాలేదని నాన్న ఒకవైపు, విహారయాత్రలకు వెళ్ళాలని తల్లి ఒకవైపు, చదువుకోవాలని పెళ్ళాం ఒకవైపు, వీళ్ళందరూ ఉంటారు. బట్ ఒకరోజు ఏంటంటే చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఇతనుకున్న జాబ్ పోతుంది. అప్పటి నుంచి డబ్బులు రావు. సో ఆ విషయం ఇంట్లో తెలియనివ్వకుండా ఎన్నెన్ని అప్పులు చేశాడు, ఎన్నెన్ని తిప్పలు పడ్డాడు అంటే డెఫినెట్గా ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీలో శాన్వి మేఘన అండ్ మణికందన్ల పర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళిద్దరు నిజమైన హస్బెండ్ అండ్ వైఫ్ లాగానే ఈ మూవీలో యాక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరు బాండ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి టచ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా కూడా ఇది. అండ్ ఈ మూవీలో చాలా మంచి కామెడీ ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్
ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి బాపు ఏ ఫాదర్ స్టోరీ. అండ్ ఈ మూవీలో బ్రహ్మాజీ, ఆమని అండ్ ధన్య బాలకృష్ణ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ థియేటర్స్లో ఆడలేకపోయిన ఈ మూవీ ఓటీటీలో వచ్చాక దుమ్ము లేపుతుందని చెప్పాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఈ మూవీని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మల్లన్న అంటే బ్రహ్మాజీ ఒక బీద రైతు అప్పు చేసి మరి తనకున్న ఎకరం భూమిలో పత్తి పండిస్తాడు. కానీ తన కొడుకు చేసిన నిర్లక్ష్యం వల్ల ఆ పంటంతా నీటి పాలవుతుంది. అది తెలిసి అప్పు ఇచ్చిన వాళ్ళంతా ఇంటి మీద పడతారు. అది చూసి ఏం చేయాలో తెలియక మల్లన్న ఉరేసుకొని చనిపోవాలనుకుంటాడు. ఆ తర్వాత మల్లన్న నిజంగానే చనిపోయాడా, అసలు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీలో కామెడీతో పాటు ఎమోషన్ సీన్స్ కూడా చాలా దండుగా ఉంటాయి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అండ్ అస్సలు మిస్ చేయకండి. ఈ మూవీని జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరంభం. మన తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో రవీంద్ర విజయ్ అండ్ మోహన్ భగత్ మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో ఒక హత్యకు సంబంధించిన కేసులో జైల్లో ఉంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతను ఆ జైల్లో నుంచి అదృశ్యమవుతాడు. వేసిన లాక్ వేసినట్లే ఉంటుంది, కానీ అతను ఉండడు. అంత పెద్ద జైల్లో నుండి అతను పారిపోయే ఛాన్స్ అసలే లేదు. కానీ అతను ఎలా పారిపోయాడో తెలియక పోలీసులు పిచ్చోళ్ళు అవుతారు. కానీ జైలు అధికారులు ఆ విషయం బయటికి రాకుండా ఆ కేసుని ఒక డిటెక్టివ్కి అప్పగిస్తారు. ఆ డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్లో భయంకరమైన ట్విస్టులు బయటకు వస్తాయి. సో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ డిటెక్టివ్ క్యారెక్టర్లో రవీంద్ర విజయ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇది ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ. సో ఎవరైనా ఇప్పటివరకు ఈ మూవీని మిస్ అయితే డెఫినెట్గా చూడండి. ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియో అండ్ ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి లపాటా లేడీస్. అండ్ ఈ మూవీలో నటాన్షా గోయల్, ప్రతిభా రాంటా అండ్ స్పార్ష్ శ్రీవాత్సవ మెయిన్ లీడ్స్గా చేశారు. డెఫినెట్గా చాలా మంచి లవ్ స్టోరీ అని చెప్పాలి ఈ మూవీ. అండ్ ద గ్రేట్ అమీర్ ఖాన్ వైఫ్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. సో చాలా లవబుల్గా ఉంటుంది ఈ మూవీ అంతా. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సో మూవీ స్టార్టింగ్లోనే దీపక్ కుమార్ ఫూల్ కుమారి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక ట్రైన్లో ఎక్కుతారు. ఆ ట్రైన్లో కొత్తగా పెళ్ళైన జంటలు చాలా ఉంటాయి. వాళ్ళందరూ ముసుగేసుకుని ఉంటారు. కానీ దీపక్ ట్రైన్ దిగేటప్పుడు తన భార్య అనుకుని వేరే అమ్మాయిని తీసుకొస్తాడు. అసలు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఆ అమ్మాయి ఇతన్ని వద్దనుకుని వెళ్ళిపోయిందా లేదా అనేది ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అయితే ఈ మూవీలో మనం చూడొచ్చు. సో మనమైతే అసలు డిసప్పాయింట్ అవ్వము. అండ్ ఈ మూవీలో క్లైమాక్స్లో వచ్చే సీన్ మాత్రం అందరికీ హార్ట్లో చేరిపోతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ అయిపోతారు. అండ్ ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా డీసెంట్గా ఉంటాయి. సో డెఫినెట్లీ ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ది ఫాల్ గై. ఈ మూవీలో ర్యాన్ గోస్లిన్ అండ్ ఎమిలీ బ్లంట్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ థియేటర్లో డిజాస్టర్ అయిన ఈ మూవీ ఓటీటీలో వచ్చాక చాలా బాగా ఆడుతుందని చెప్పాలి. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా టూ గుడ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో ఒక స్టంట్ మ్యాన్, అంటే సినిమాల్లో హీరోస్కి డూప్గా చేస్తుంటాడు. అలానే ఒక సినిమా షూటింగ్లో పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత అతను సినిమాలకు దూరం అవుతాడు. కానీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ డైరెక్ట్ చేస్తున్న సినిమాకి మళ్ళీ స్టంట్ మాస్టర్గా వస్తాడు. అసలు వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు, మళ్ళీ కలిశారా లేదా అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. అండ్ ఈ మూవీలో కామెడీతో పాటు లవ్ని కూడా చాలా బాగా బ్లెండ్ చేశారని చెప్పాలి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి భూతకాలం. సో ఈ మూవీలో షేర్ నిగమ్, రేవతి అండ్ అతీరా పటేల్ మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఇదొక హారర్ ఫిల్మ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఆశ అండ్ విను మదర్ అండ్ సన్. ఆశ స్కూల్ టీచర్, వినుని కష్టపడి నాన్న లేని లోటు తెలియకుండా పెంచుతుంది. కానీ విను ఎంబీబీఎస్ చదవాలనుకుంటాడు. కానీ వాళ్ళమ్మ వద్దని బి ఫార్మసీలో చేర్పిస్తుంది. చదువు పూర్తి చేసిన జాబ్ రాకపోవడంతో విను వేరే ఊరికి వెళ్ళాలనుకుంటాడు. కానీ అదే టైంలో విను వాళ్ళ అమ్మమ్మ చనిపోతుంది. ఆ తరువాత ఇంట్లో వింత వింత శబ్దాలు వస్తుంటాయి. తల్లి కొడుకులు ఇద్దరు చాలా భయపడిపోతారు. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ దయ్యంగా మారిందా లేక ఇంకేదైనా ఆత్మ తిరుగుతుందా అనేది ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అండ్ సినిమాలో ప్రతి సీన్ కూడా కొంచెం భయపెట్టే విధంగానే ఉంటాయి డెఫినెట్లీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రాయన్. ఈ మూవీలో ధనుష్, సందీప్ కిషన్ అండ్ ఎస్జే సూర్యలు మెయిన్ లీడ్గా చేశారు. సో ఈ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది.
యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక పేద కుటుంబానికి చెందిన రాయన్కి 2 తమ్ముళ్ళు, 1 చెల్లి ఉంటారు. రాయన్ పేరెంట్స్ చిన్నప్పుడే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పటి నుండి రాయన్ వాళ్ళ ముగ్గురిని పెంచుతాడు. కానీ పెద్దయ్యాక 2 తమ్ముళ్ళు అన్నని చంపడానికి ట్రై చేస్తారు. వాళ్ళు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది, రాయన్ వాళ్ళిద్దరిని ఏం చేశాడు అండ్ చివరికి ఏమైంది అని తెలియాలంటే మీరు డెఫినెట్గా ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీకి యాక్టర్ అండ్ డైరెక్టర్గా ధనుష్ అయితే ఇరగదీశాడని చెప్పాలి డెఫినెట్గా. సో మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అంజం పాతిరా. ఈ మూవీలో కుంచక బోబాన్ మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీలో ఏంటంటే, ఒక సీరియల్ కిల్లర్ పోలీసులనే టార్గెట్ చేసి చంపుతూ ఉంటాడు. అసలు అతను పోలీసులని ఎందుకు చంపుతున్నాడు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అతన్ని పోలీసులు పట్టుకున్నారా లేదా, అసలు అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అతను సైకోగా మారడానికి గల రీజన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్గా ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఇప్పటి వరకు చాలామంది చూసేసి ఉంటారు, బట్ చూడని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అడవిశేష్ ఎవరు. అండ్ ఈ మూవీలో అడవిశేష్, రెజినా అండ్ నవీన్ చంద్ర మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, విక్రమ్ వాసుదేవ్ ఒక పోలీస్ ఆఫీసర్, డబ్బులు ఇస్తే ఎలాంటి పనైనా చేసేస్తాడు. అదే టైంలో రెజినాని ఒక రిసార్ట్లో రేప్ చేస్తారు. తను రేప్ చేసింది ఎవరు, ఆ రిసార్ట్ ఓనర్ ఎక్కడికి పారిపోయాడు, రిసార్ట్ ఓనర్ రేప్ చేశాడా, నవీన్ చంద్ర క్యారెక్టర్ ఏంటి, అసలు ఈ కేసుని హీరో ఎలా సాల్వ్ చేశాడని తెలియాలంటే డెఫినెట్గా మీరు ఈ మూవీ చూడాల్సిందే. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. సో అడవిశేష్ గురించి తెలిసిందే కదా, థ్రిల్లర్ మూవీస్ తీయాలంటే ఆయన తర్వాత ఎవరైనా. అండ్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే కూడా చాలా డ్రామాటిక్గా చాలా బాగుంటుంది డెఫినెట్లీ. అండ్ ఈ ఎగ్జైటింగ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో ఫైనల్ వన్ వచ్చేసి కాకి. సో ఈ మూవీలో కార్తీ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక రాబరీ గ్యాంగ్ ఇళ్లలోకి చొరబడి అందరిని చంపేసి వాళ్ళ దగ్గర నుంచి, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బును నగదును మొత్తం తీసుకుని పారిపోతూ ఉంటారు. సో ఆ కేసుని హీరో ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా లాంగ్గా ఉంటుంది అండ్ చాలా ఎగ్జైటింగ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ ఇన్ కార్తీస్ కెరీర్ అని చెప్పొచ్చు. సో సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. ఈ మూవీలో కార్తీ పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్యా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ మూవీని ఇప్పటి వరకు మీరు మిస్ అయితే డెఫినెట్గా చూడండి. అండ్ అస్సలు డిసప్పాయింట్ అయితే అవ్వరు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్, ప్రైమ్ వీడియో అండ్ ఆహాలో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్, ఈ వీడియోలో అన్ని ఎగ్జైటింగ్ మూవీస్ గురించి చెప్పాను. సో ఈ టాప్ 25 మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.